Recording in progress. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకే, దానికి రిలవెంట్ ఎడిటర్స్ ఏమున్నాయి, కోడ్ ఎక్కడ రాయాలి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి, ఓకే, పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఓకే, ఇవన్నీ చూద్దాం. దాంతోపాటు కొన్ని కాన్సెప్ట్స్ ఆఫ్ స్ట్రింగ్స్ కూడా చూద్దాం. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో మనం అనుకున్నట్టుగా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఏదైనా సరే ఓ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేయాలి కదా. ఓకే, సో ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేయడానికి మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నీ చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మినిమం కాన్ఫిగరేషన్తో మనకు ఒక కంప్యూటర్ కావాలి. అండ్ పైథాన్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనం పైథాన్ ఉన్న వెబ్సైట్కి వెళ్ళాలి. ఓకే, సో I'm just trying to open the Python website. Okay, one second. Where is this? Okay, సో మనకి పైథాన్ ఇన్స్టాల్ చేయాలి అంటే python.org అనే ఒక వెబ్సైట్ ఉన్నది. ఓకే, ఇక్కడికి వెళ్ళి మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో జస్ట్ వన్ సెకండ్. సో దిస్ ఈజ్ ద python.org. ఇక్కడికి పైథాన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. కొత్త రిలీజెస్ ఏమైనా జరిగినా, ఓకే, పైథాన్లో ఏదైనా జాబ్ కావాలన్నా ఎవ్రీథింగ్ విల్ బీ హియర్. ఓకే, అండ్ కంప్లీట్ డాక్యుమెంటేషన్, ట్యూటోరియల్స్, లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బీ దేర్. సో మనం డౌన్లోడ్ చేయాలంటే పైథాన్ని డౌన్లోడ్స్ ఆప్షన్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఆల్వేస్ ఇట్ పాయింట్స్ టు ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద పైథాన్. సో ఇక్కడ చూసారంటే పాత వర్షన్స్ ఉంటాయి. వర్షన్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ఫీచర్స్ని యాడ్ చేసి కొత్త వర్షన్ కింద రిలీజ్ చేస్తారు. ఓకే, సో నేను నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు 2.1, ఓకే, 1.7, 1.6 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. అండ్ నో ద లేటెస్ట్ ఈజ్ 3.x. సో ఇక్కడికి వస్తే మనకు క్లియర్గా తెలిసిపోయింది ఏ వర్షన్కి ఎప్పుడు ఎండ్ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళు సపోర్ట్ చేయడం మానేస్తారు. సో దే డోంట్ ఈవెన్ సపోర్ట్ ఆఫ్టర్ దట్. సో అందుకని మనం లేటెస్ట్గా నేర్చుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే లేటెస్ట్ వర్షన్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇఫ్ యూ సీ లేటెస్ట్ వర్షన్ 3.16 అనమాట. సో 3.16 వర్షన్ని లేటెస్ట్. సో దానికంటే ముందు ఇది 3.16 అనేది ప్లానెడ్ ఫేజ్లో ఉంది, అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు, అవుతుంది. ఓకే, సో 3.15 ఈజ్ అవైలబుల్, ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. సో అందుకని 3.15 దగ్గరికి వెళ్ళి డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే, సి 3.15 పేజ్కి వస్తుంది. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాలర్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ మన ఆపరేటింగ్ సిస్టమ్. సో మీకు తెలుసు కదా, ల్యాప్టాప్ కొనేటప్పుడు మనం కాన్ఫిగరేషన్స్ అడుగుతారు. సో ఎలాంటి ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి, ఓకే, సో కొంతమంది చెప్తారు నాకు మ్యాక్ కావాలి, కొంతమంది విండోస్ వేయండి, ఇలా చెప్తారు. ఓకే, సో మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ కనుక, ఆపరేటింగ్ సిస్టమ్ కనుక మ్యాక్ అయితే కనుక, ఓకే, సో దాని రిలేటెడ్ మ్యాక్ ఓఎస్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, నా కంప్యూటర్లో యూ కెన్ సీ, మీరు చూస్తే కనుక విండోస్ లోగో ఉంది. సో ఇట్స్ ఏ విండోస్ కంప్యూటర్. విండోస్ కంప్యూటర్లో, ఓకే, మీకు ఇంకా మా కంప్యూటర్ ఏంటి అని కన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ మై కంప్యూటర్ అని ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ సెకండ్. ఓకే, సో యూ కెన్ ఓపెన్ ఎనీవేర్. ఈ దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే కనుక మీకు అంత ఇన్ఫర్మేషన్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మొత్తం తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసారంటే సిస్టమ్ టైప్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇంటెల్ కోర్ 16 GB, ఓకే, ఇంటర్నల్ ర్యామ్
అండ్ స్టోరేజ్ ఈ 77 GB. ఓకే, సో ఇన్ఫర్మేషన్ చూసారా, విండోస్ 11 రన్ అవుతుంది. ఓకే, ఇలా మీరు మీ కంప్యూటర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మై కంప్యూటర్ ఇక్కడ స్టార్ట్ బటన్లోకి వెళ్ళి, ఓకే, ఆర్ ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఈ దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి, ఓకే, మీరు ప్రాపర్టీస్లో క్లిక్ చేస్తే కనుక ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోస్ బటన్ చూసారంటే ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ బిట్ కంప్యూటర్ వాడుతున్నాం అనేది. ఓకే, ఇక్కడ నేను 64 బిట్ వాడుతున్నాను. ఓల్డ్ కంప్యూటర్స్ అయితే 32 బిట్ ఉంటాయి. ఓకే, బట్ రీసెంట్లీ ఇప్పుడు యూస్ చేసే ఏ కంప్యూటర్ అయినా 64 బిట్తో వస్తుంది. సో ఎందుకు మనకి ఏ బిట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఓకే, ఇక్కడ చూసారంటే ఇన్స్టాలర్స్ 64 బిట్ విండోస్ ఇన్స్టాలర్ వేరు ఉంటుంది, 32 బిట్ విండోస్ ఇన్స్టాలర్ వేరుగా ఉంటుంది. ఓకే, మనకు కావాల్సింది విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్. సో దీనిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దాని మీద క్లిక్ చేశారంటే ఇట్ విల్ బి స్టార్ట్ డౌన్లోడింగ్ హియర్. ఓకే, నాకు డౌన్లోడ్ అవుతుంది. I can open my downloads folder to check what is happening. ఇదిగోండి, ఇంకా డౌన్లోడ్ జరుగుతుంది కనుక అన్కన్ఫర్మ్డ్ అని ఉంది. ఓకే, సో ఇది కొంచెం సేపు పడుతుంది అనుకుంటా, డిపెండింగ్ మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఈలోపు అది డౌన్లోడ్ అయ్యేలోపు ఇంకోటి చూద్దాం. మనం పైథాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత పైథాన్ అనేది ఒక సాఫ్ట్వేర్ రన్ అవుతుంది. కానీ మనం పైథాన్ ఒకటి ఉన్నంత మాత్రం సరిపోదు. ఓకే, మీరు ఒక కార్ కొన్నారు. ఓకే, కారు ఉన్నంత మాత్రం సరిపోదుగా, దాన్ని ఎక్కడ డ్రైవ్ చేయాలో కూడా తెలియాలి. ఓకే, సో డ్రైవ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఉండాలి. ఓకే, అలాగే మనం పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినంత మాత్రాన మనం పైథాన్ ప్రోగ్రామ్స్ హ్యాపీగా రాసేయలేము. దానికి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ కావాలి. మనం కోడింగ్ ప్రాపర్గా చేసి, కోడ్ రాయటం ఒకటే కాదు కదా, ప్రోగ్రామ్ రాయటమే ఒకటే కాదు, రాసిన ప్రోగ్రామ్ని రన్ చేయాలి. రాసిన ప్రోగ్రాంలో ఏదన్నా ఎర్రర్స్ వస్తే దాన్ని ఫిక్స్ చేయాలి, ఎర్రర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఇవన్నీ చేయగలిగిన ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ మీకు ఒకటి కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్తగా కారు కొన్నప్పుడు ట్రాఫిక్లోకి వెళ్ళి దాన్ని టెస్ట్ చేయలేము మనం. ఓకే, సో స్పోర్ట్స్ కార్స్ కానీ ఏదన్నా కొత్తగా ఎవరైనా కొన్నప్పుడు వాడిని తీసుకెళ్ళి ఒక స్పోర్ట్స్ ఏరియాలో స్పోర్ట్స్ ట్రాక్ మీద టెస్ట్ డ్రైవ్ చేస్తారు. సో యూ కెన్ గో ఎట్ హై స్పీడ్స్. సో దట్ ఈజ్ అన్ ఎన్వైర్న్మెంట్. ఓకే, అదొక ఎన్వైర్న్మెంట్. నేను కొత్త కార్ని టెస్ట్ చేయడానికి అదొక ఎన్వైర్న్మెంట్, ప్రాపర్ ఎన్వైర్న్మెంట్. ఎక్కడ పడితే అక్కడ నేను టెస్ట్ చేయలేను. అలాగే మనం ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి ఆ సాఫ్ట్వేర్ మీద ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఎక్కడ పడితే అక్కడ రాయలేం. మనకు ఒక ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ కావాలి విచ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్. ఓకే, విత్ మల్టిపుల్ ఫీచర్స్. ఓకే, మల్టిపుల్ ఫీచర్స్, సపోర్టు, క్యాపబిలిటీ, మనకి డెవలపర్ని సపోర్ట్ చేసే ఒక ప్రాపర్ ఎన్వైర్న్మెంట్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఓకే, దాన్ని సింపుల్గా ఐడిఈస్ అంటారు. ఓకే, పైథాన్, సో ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క ఐడిఈ ఉంటుంది. జావా తీసుకుంటే ఓకే మనకి ఇంటెలిజే ఉంటుంది, ఎక్లిప్స్ ఉంటుంది. ఓకే, దెర్ ఆర్ డిఫరెంట్ ఐడిఈస్. సో పైథాన్ తీసుకుంటే కనుక సమ్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఐడిఈస్ ఆర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడిఈ ఈజ్ పైచార్. ఓకే, దీన్ని జెట్ బ్రెయిన్స్ వాళ్ళు డెవలప్ చేశారు. సో వీళ్ళే జావా కూడా ఐడిఈస్ని డెవలప్ చేశారు. ఓకే, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఐడిఈస్ డెవలప్ చేశారు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ జెట్ బ్రెయిన్స్కి వెళ్ళాలి. జెట్ బ్రెయిన్స్. ఓకే, సో జెట్ బ్రెయిన్స్ ఈజ్ ఎ కంపెనీ విచ్ డెవలప్డ్ ఐడిఈస్, ఓకే, ఇంక్లూడింగ్ పైథాన్. సో www.jetbrains.com ఇక్కడికి వెళ్తే కనుక ఓకే ఇది అడుగుతుంది మనకి, నీకు ఎలాంటి ఐడిఈ కావాలి. సో ఫస్ట్ యాక్సెప్ట్ ద కుకీస్. ఓకే, చూజ్ యువర్ ఐడిఈ. ఇక్కడికి వెళ్ళారంటే నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి, నీకు ఏం కావాలి అని అడుగుతాం. ఓకే, ఇక్కడ చూసారంటే కనుక వీళ్ళ దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. సో ఇప్పుడు చూసారంటే ఇంటెలిజే అనేది జావాకి,
పైచార్మ్ అనేది పైథాన్కి, ఓకే, పిహెచ్పి స్ట్రామ్ అనేది పిహెచ్పికి. సో ఇలా వీళ్ళు ఎక్సలెంట్ ఐడియాస్ డెవలప్ చేశారు. సో ఇందులో మనకు కావాల్సింది పైథాన్ రిలేటెడ్, ఓకే. డిజాంగో ఈజ్ ఏ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ పైథాన్. సో మనకి పైజామా ఐడి కావాలి. సో దీని మీద క్లిక్ చేసి ఓకే దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మళ్ళీ అడుగుతుంది, ఓకే. అగైన్ ఏదైనా సరే మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మన ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఓకే. సో నేను యూజ్ చేసేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా, మోస్ట్లీ ఇవన్నీ విండోస్ అనమాట. ఈ ఐడీస్ అన్నీ విండోస్ మీద రన్ అవుతుంటాయి. సో యూ కెన్ జస్ట్ సే డౌన్లోడ్, ఓకే. మనకి ఐడి డౌన్లోడ్ అవుతుంది. సో ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసిన పైథాన్ ఉంది కదా, దాన్ని చూద్దాం. ఓకే, నాకు పైథాన్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, అన్కన్ఫర్మ్డ్ అనేది ఇంటెలిజే పైచార్మ్ డౌన్లోడ్ అవుతుంది. సో లెట్ ఇట్ డౌన్లోడ్. సో ఈలోపు పైచార్మ్ డౌన్లోడ్ అవనియండి. మనం ఈలోపు ఈ పైథాన్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే చాలు, అదే ఇన్స్టాల్ అవుతుంది. సో డిఫాల్ట్ పాత్ ఎక్కడైనా సరే మన కంప్యూటర్లో మెమరీ ఉంటుంది, చెప్పాను కదా. మనం కంప్యూటర్ కొనేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి, ఓకే. టెంపరీ మెమరీ, పర్మనెంట్ మెమరీ. సో పైథాన్ అనేది ఒకసారి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారంటే మాడికి ఇన్స్టాల్ చేసే అవసరం రాకూడదు. సో మనం దాన్ని తీసుకెళ్ళి పర్మనెంట్ స్టోరేజ్ డివైజెస్లో పెట్టాలి. సో పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ ఏంటి మన కంప్యూటర్ మీద, ఓకే, ఈజ్ సి డ్రైవ్. ఓకే, సో ఈ కంప్యూటర్ మీద నాకు ఇక్కడ క్లిక్ చేశానంటే సి డ్రైవ్ చూసారా, 398 GB ఫ్రీ అంటుంది. సో దిస్ ఈజ్ ఏ పర్మనెంట్ స్టోరేజ్ డివైస్. సో ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు, ఓకే, ఈ డ్రైవ్స్ ఈ పర్మనెంట్ స్టోరేజ్ డివైజెస్లో ఇన్స్టాల్ చెయ్యి అని ఆ ఇన్స్టాలర్కి మనం చెప్పాలి, ఓకే. ఎందుకు రాజు ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు కదా అంటే, మనం ఆ పాత్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ పాత్ గుర్తుంచుకోవాలి. ఇట్స్ లైక్ నేను హైదరాబాద్లో ఉంటున్నానంటే ఎక్కడ ఉంటున్నానో నాకు తెలియాలి, ఓకే. రేపు ఎవరికైనా చెప్పడానికి కానీ నేను నా ఇంటికి వెళ్ళాలి కానీ ముందు నాకు తెలియాలి ఎక్కడ ఉంటున్నాను అనేది. ఎక్కడ పడితే అక్కడ కట్టుకోలేం కదా ఇల్లు. సో సిమిలర్లీ ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టాల్ చేయలేం, ఓకే. సో ఇది నెక్స్ట్ క్లిక్ చేసినట్టున్నా. సో ఇది వెళ్ళి సి డ్రైవ్లో, ఓకే, ప్రోగ్రామింగ్ ఫైల్స్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో వీ కెన్ సీ, మనం చూడొచ్చు ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఎక్కడ ఇన్స్టాల్ అయింది అనేది. ఓకే, ఇది ఇన్స్టాల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఇది డౌన్లోడ్ అయిందో లేదో చూద్దాం. ఇది ఇంకా డౌన్లోడ్ అవుతుంది పైచార్మ్. ఓకే, సో ఇది డౌన్లోడ్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. ఓకే, ఇది మ్యాక్సిమం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సెటప్ వాజ్ సక్సెస్ఫుల్, ఇన్స్టాల్ అయిపోయిందండి. ఓకే, సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేద్దాం. నిజంగా ఇన్స్టాల్ అయిందో లేదో మనకు తెలియాలి కదా. ఓకే, సింపుల్ వే ఏంటంటే ఈ విండోస్ స్టార్ట్ బటన్లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ షో ఆల్ అని కొట్టండి, ఆర్ వేరే వాట్ ఎవర్. సో ఓకే, ఇక్కడికి వెళ్ళి మనం చూసుకుంటే కనుక ఆల్ఫాబెట్ పి మీద పైథాన్ ఇన్స్టాల్ కనిపించాలి మనకి. ఓకే, సో వేర్ ఈస్ దిస్?
ఓకే, రీసెంట్లీ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్స్ ముందే కనిపిస్తాయి మనకి. ఇది ఇక్కడ షో ఆల్ కొట్టారంటే ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది ఇది పైథాన్. ఓకే, ఇక్కడ మనకి పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇంకో వేలో కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. యూ కెన్ గో టు హియర్. నేను చెప్పాను కదా సి ప్రోగ్రామ్ ఫైల్స్లో ఒక చోట ఇన్స్టాల్ అవుతుందని. సో సి ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే, యూ కెన్ సే ఓకే 1 second. సో ఇది ఎక్కడ ఇన్స్టాల్ చేయిందో మనకి ఈజీగా తెలియాలంటే దెర్ ఈజ్ వన్ థింగ్. సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని మనం పైథాన్ అని కొడితే కనుక 1 second. ఓకే, సో మనం పైథాన్ -FN వర్షన్ అంటే, సో ఇది కాన్ఫిగర్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. సో సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మనం విండోస్ స్టార్ట్ బటన్లోకి వెళ్ళి పైథాన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా మనం ఇన్స్టాల్ చేసిన పైథాన్ 3.15 అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఒక శాంపుల్ ఐడియల్లీ ఇస్తారు. ఇదేంటంటే పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్కి చిన్న చిన్న స్క్రిప్ట్స్ రన్ చేసుకోవడానికి, శాంపుల్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ వాడే ఇస్తాడు, చిన్నది ఇది. బట్ ప్రొఫెషనల్గా ఒక ప్రాజెక్ట్స్ చేయడానికి ఇది పనికిరాదు. ఓకే, సో ఫస్ట్ ఇది వాడు ఇచ్చింది ఏంటో చూద్దాం, దాని తర్వాత మన ఐడి ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసారంటే పైథాన్ 3.15 ఇది ఐడి కన్సోల్ అనమాట. యూ కెన్ జస్ట్ రైట్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, అండ్ క్లిక్ ఎంటర్. సో చూసారా ప్రింట్ హలో వరల్డ్ అనగానే హలో వరల్డ్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ప్రింట్ అయింది. ఓకే, సో సిమిలర్లీ యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ కోడింగ్ హియర్. ఓకే, సింపుల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయొచ్చు ఈ ఐడియల్. సో ఇప్పుడు మన పైథాన్ ఎక్కడ ఇన్స్టాల్ అయిందో చూద్దాం. ఓఎస్ ఓకే, ఇక్కడ మనం చూసామంటే సి యూజర్స్, యాప్ డేటా, లోకల్, ప్రోగ్రామ్స్, పైథాన్ 3.15. ఓకే, ఇక్కడ మన పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయింది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం నిజంగా ఉందో లేదో. సి యూజర్స్, ఐఎమ్ యూజింగ్ మై వైఫ్ ల్యాప్టాప్, సో సత్యానంది. సి ప్రోగ్రామ్ ఫైల్స్. ఓకే, కొన్ని హిడెన్ డైరెక్టరీస్ ఉంటాయి, మనం చూస్తే కనిపించవు. సో సి లోకల్ సత్య యాప్ డేటా. సో ఇక్కడ చూసారంటే యాప్ డేటా అనేది కనిపించట్లేదు కదా, అందుకని ఇది హిడెన్ ఫైల్స్ ఉంటాయి, అందుకని యాప్ డేటా అని క్లిక్ చేస్తే అప్పుడు వస్తుంది. ఓకే, లోకల్లో ప్రోగ్రామ్స్లో పైథాన్. ఓకే, ఇక్కడ పైథాన్ 3.15 అనేది ఉంది. ఓకే, సో ఇక్కడి నుంచి మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో మీరు మీ మీ ఇన్స్టాలర్ యూజ్ చేసి, డౌన్లోడ్ చేసిన ఇన్స్టాలర్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఈ పాత్లో
కాన్ఫిగర్ అయ్యి ఉంది. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉందన్నమాట. ఈ పాత్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఏ కమాండ్ ప్రాంప్ట్స్ రన్ చేసినా ఏం చేసినా ఈ పాత్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ మన పైథాన్ ఇన్స్టాల్ అయ్యింది, ఏ ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అయ్యింది అనేది ఇంపార్టెంట్. ఈ మధ్యన చాలామంది వర్చువల్ ఎన్వైర్న్మెంట్ కాన్సెప్ట్ వచ్చింది. సో డిఫరెంట్ వర్షన్స్ రన్ చేయాలంటే వర్చువల్ ఎన్వైర్న్మెంట్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా కంప్యూటర్లో పైథాన్ 3.15 వర్షన్ ఇన్స్టాల్ చేశాను. రేపు ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది, ఓకే, ఓల్డర్ వర్షన్తో కోడ్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ ఓల్డర్ వర్షన్తో ఉంది, ఓకే, 3.15 సపోర్ట్ చేయదు ఓల్డర్ వర్షన్ని. అప్పుడు నేను పైథాన్ 3.10ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, కానీ ఒకసారి ఒక మన కంప్యూటర్లో ఒక వర్షన్నే ఇన్స్టాల్ చేయగలం. సో అందుకని వర్చువల్ ఎన్వైర్న్మెంట్ కాన్సెప్ట్ వచ్చిందన్నమాట. సో వర్చువల్ ఎన్వైర్న్మెంట్స్లో మల్టిపుల్ ఎన్వైర్న్మెంట్స్ క్రియేట్ చేసుకొని ఈచ్ ఎన్వైర్న్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైథాన్ వర్షన్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పాత్ని మనం వెళ్ళి కాన్ఫిగర్ చేద్దాం. ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో అదేంటో తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ నేను చెప్పినట్టు చేయండి, ఈఎన్వి. ఓకే, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఒకటి ఉంటాయి. ఇది ఏంటంటే ఎన్వైర్మెంట్ లెవెల్ కాన్ఫిగరేషన్స్ అనమాట. ఓకే, ఆల్ ప్రోగ్రామ్స్కి దిస్ ఈజ్ ఏ కామన్ ప్లేస్ టు కాన్ఫిగర్. సో ఇక్కడ ఇక్కడ 2 రకాల ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ ఫర్ యువర్ అకౌంట్, నీ అకౌంట్ కోసమే. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఫర్ ద సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కొన్ని ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ యూజ్ చేసుకుంటుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ని మనం డిస్టర్బ్ చేయకుండా మన ఓన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం వెళ్ళి పాత్ అని ఉంటుంది. ఈ కొత్తగా ఏ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసినా ఫస్ట్ వెళ్ళి కంప్యూటర్కి చెప్పాలి, నేను ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను, అది ఇక్కడ ఉంది అని. ఓకే, అప్పుడు మీకు ఇలాంటి ఎర్రర్స్ రావు. ఇక్కడ చూసారంటే పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్ అంటుంది మీరు ఈ కమాండ్ రన్ చేసినప్పుడు. ఓకే, ఎందుకు ఇలా అంటుంది అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్కి తెలియలేదు ఎక్కడ ఇన్స్టాల్ చేసావు. ఓకే, సో దాన్ని ఫస్ట్ ఈ పాత్లో కాన్ఫిగర్ చేసుకోవాలి. సో దీన్ని వెళ్ళి ఎడిట్ కొట్టి న్యూ అని యాడ్ చేసి మీరు ఇందాక ఓకే ఆ పైథాన్ 3.15 పాత్ని ఇక్కడ ఇచ్చేయాలి. ఓకే, సో అండ్ దెన్ సే ఓకే. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నా. అగైన్ మన విండోస్కి వెళ్ళి సిఎండి అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పాత్ కరెక్ట్గా కాన్ఫిగర్ అయిందో లేదో తెలుస్తుంది. పైథాన్ --- వర్షన్. ఎప్పుడైనా సరే ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ చేంజ్ చేసినప్పుడు ఉన్న కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేసుకొని కొత్త కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి. అప్పుడు రీసెంట్గా మీరు చేసిన ఎన్వైర్మెంట్ వేరియబుల్ కాన్ఫిగరేషన్ చేంజెస్ అన్నీ ఇది పిక్ చేసుకుంటుంది. ఓకే, సో మీరు ఎంటర్ క్లిక్ చేయగానే ANDSync పైథాన్ నాట్ ఫౌండ్, స్ట్రేంజ్. మనం ఏమన్నా తప్పు కాన్ఫిగర్ చేసామా చూద్దాం. Okay, let me check one more time. Correct. Let me try one more thing. Okay, so this is the Python one. Okay, let me open one more time. How come it is not taking?
Recording in progress. ఓకేనండి. సో సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేస్తే ఓకే ఇట్ ఈస్ వర్కింగ్. సో ఇఫ్ యూ సీ హియర్ ఓకే ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి సో ఐ జస్ట్ యాడెడ్ ద పైథాన్ పాత్ హియర్. ఓకే అండ్ సే ఆల్రెడీ యాడ్ చేశాను. సో ఇఫ్ యూ టేక్ ఏ కమాండ్ ప్రాంప్ట్ okay and say python hyphen version, you can see the latest version. So command prompt నుంచి python అనేది ఐడెంటిఫై అయింది. ఓకే బికాస్ ఆఫ్ కాన్ఫిగరింగ్ దట్ పాత్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇది ఫ్యూచర్లో మనకు యూజ్ అవుతుంది. సో టు రన్ కమాండ్స్, టు రన్ ఎనీ పైథాన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ కమాండ్ లైన్ ఓకే ఆర్ వయా కమాండ్స్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఓకే ఇప్పుడు now we will install the IDE. okay so we'll go to the downloads. okay so PyCharm is downloaded successfully, so I just double click and install it. okay let it install at the background. So meanwhile we'll try to do something else. సో దీనికి కొంత పర్మిషన్ ఇస్తాను. సో ఇది కూడా సెటప్ ఉంటుంది. సో చెప్పాను కదా ఏదైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు మన కంప్యూటర్లో ఎక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ అవ్వాలి అనేది మనం చెప్పాలి. ఆర్ డిఫాల్ట్గా కొంత ఒక పాత్ కాన్ఫిగర్ అయ్యి ఉంటుంది. యూ కెన్ జస్ట్ దాన్ని అలా వదిలేసేయండి, అది వెళ్ళి అక్కడ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే ఇక్కడ మీరు కావాలంటే సో అప్డేటెడ్ పాత్ వేరియబుల్ ఓకే ఇందాక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ కాన్ఫిగర్ చేశాం కదా, అప్డేట్ పాత్ వేరియబుల్ రీస్టార్ట్ ఇఫ్ నెట్ ఓకే ఇవన్నీ ఏమైనా చేయాలంటే చేయొచ్చు. ఓకే క్రియేట్ అసోసియేషన్స్, ఎలాంటి ఫైల్స్ మీరు వాడుతున్నారు అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. సో యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. ఓకే లెట్ ఇట్ ఇది ఇన్స్టాల్ అవనండి ప్యారలల్గా. సో ఇవాళ పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఓకే పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ ఐడి యూజ్ చేయాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి అని చూసాం. ఇప్పుడు మనం ఐడి ఇన్స్టాల్ చేసాం, పైథాన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే పైథాన్ ఇన్స్టాల్ చేసాం, మనం ఐడి ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ రెండింటిని లింక్ చేయాలన్నమాట. సో ఈ PyCharm ఐడి సెటప్ అయిన తర్వాత ఆ ఐడి ఓపెన్ చేసి అందులో నుంచి పైథాన్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో దాన్ని లింక్ చేద్దాం. ఓకే సో దట్ ఈ ఐడిలో ఏ పైథాన్ ప్రోగ్రామ్ రన్ అయినా కూడా ఆ పర్టికులర్ ఇన్స్టాల్ చేసిన పైథాన్ వర్షన్తో ఎగ్జిక్యూట్ చెయ్యి అని మనం చెప్తున్నాం. ఓకే సో దట్ విల్ హ్యాపెన్. ఈ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత చూద్దాం. So it will take some time, just let me hold it. Recording in progress. Okay nandi, so PyCharm setup complete అయిపోయింది. So you can just okay save finish. Again PyCharm okay ఎక్కడ ఇన్స్టాల్ అయిందో తెలియాలంటే so you can say show all. okay you can just go to the JetBrains folder. You can simply search also. okay you can see
PyCharm is already installed. Apps, 2 apps lo ఉంది. Okay, you can see there PyCharm is already installed. You can just open the PyCharm 2.2026.1.1 version. Okay, you can just click on it, it will get open. Okay, we'll enable it based on the need. ఓకే, సో ఇదండి ఐడి. సో ఇక్కడ చూసారంటే మనకు ఓకే, లెఫ్ట్ సైడ్లో మనం ప్రాజెక్ట్ ఫైల్స్ని, ప్రాజెక్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాని ఫైల్స్ని అవన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మెయింటైన్ చేసుకోవచ్చు. రైట్ సైడ్లో కోడ్ రాయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే మనం ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, న్యూ ప్రాజెక్ట్, ప్యూర్ పైథాన్. ఓకే, ఫాస్ట్ ఏపీఏ, ఫ్లాస్క్, ఇవన్నీ పైథాన్లో ఉన్న ఫ్రేమ్వర్క్స్ అనమాట. ఫ్లాస్క్ ఈజ్ ఏ లైట్ వెయిటెడ్ అప్లికేషన్ సర్వర్, జాంగో ఈజ్ ఏ వెబ్ అప్లికేషన్ సర్వర్. ఓకే, ఫాస్ట్ ఏపీఏ ఈజ్ ఫర్ రెస్ట్ ఏపీఏస్. సో మనం ప్యూర్ పైథాన్ తీసుకున్నాం ఫస్ట్. ఇక్కడ చూసారంటే పైథాన్ వర్షన్ ఆల్రెడీ మనం లింక్ చేద్దామని చెప్పాను కదా. సో ఆ ప్రీవియస్లీ ఇన్స్టాల్డ్ పైథాన్ వర్షన్ ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తోంది. ఓకే, ఇది ఒకటే మన సిస్టంలో డౌన్లోడ్ అయిందని చెప్తుంది. పాత వర్షన్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి, బట్ ఇక్కడ ఆల్రెడీ ఇది మనం డౌన్లోడ్ చేసి ఉంచాం. సో దిస్ ఈజ్ ఏ ప్లేస్ వెన్ యూఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. కొత్తగా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇన్స్టాల్ అయిన పైథాన్ వర్షన్ని ఈ ఐడిలో ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, చూపించకపోతే ఇక్కడ బ్రౌజర్ బటన్ క్లిక్ చేసి ఇందాక నేను చూపించాను కదా ఏ పాత్లో ఇన్స్టాల్ అయిందో ఆ పాత్కి తీసుకెళ్ళి అక్కడున్న ఓకే python.exe ఫైల్ని లింక్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఏం చెప్తున్నాం అంటే ఎప్పుడైనా సరే ఈ ప్రాజెక్ట్ని రన్ చేసేటప్పుడు ఈ పైథాన్ వర్షన్ని యూజ్ చేసుకొని రన్ చేయాలి. ఓకే, సో యూ కెన్ జస్ట్ సే క్రియేట్. ఓకే, ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. వర్చువల్ ఎన్వైరన్మెంట్ సెటప్ అయినట్టుంది. ఓకే, సో మెయిన్ డాట్ ఓకే, సో ఈ మెయిన్ గురించి ఫస్ట్ వదిలేద్దాం, ఇట్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎప్పుడైనా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే ఒక్కొక్క ఫైల్ అనేది పర్మనెంట్ స్టోరేజ్ డివైస్. ఓకే, సో లెట్ మీ టాక్ ఏ నోట్ ప్యాడ్. సో ఇక్కడ చూసారంటే కనుక నేను ఓపెన్ చేసింది ఒక టెక్స్ట్ ఫైల్. సో ఫైల్ ఓకే ఈజ్ ఏ పర్మనెంట్ ఓకే డేటా స్టోరేజ్ ఆన్ అవర్ కంప్యూటర్. ఓకే, డేటా అనేది అవసరాన్ని బట్టి ఎలా స్టోర్ చేయాలో ఆ రిప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మన అవసరాన్ని బట్టి వివిధ రకాలైన డేటా వివిధ రకాలుగా మనం స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో మీరు ఏదైనా ప్రజెంటేషన్స్ ఇవ్వాలంటే పీపీటీ ప్రజెంటేషన్స్ ఏమైనా ప్రజెంట్ చేయాలంటే ఆ ఫైల్స్ అన్నీ .ppt ఉంటాయి అన్నమాట. ఓకే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, సో ఏదైనా అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ని పబ్లిష్ చేయాలన్నా ఓకే డాక్యుమెంట్స్, స్టాండర్డ్ డాక్యుమెంట్స్ని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని, ఇవన్నీ .pdf, ఇది పీడిఎఫ్ ఫైల్స్. ఓకే, సింపుల్గా ఏదైనా నోట్ ప్యాడ్లో అవి కావాలంటే ఓకే టెక్స్ట్ ఫైల్స్ .txt.
సో .txt ఉంటే టెక్స్ట్ ఫైల్, .pdf ఉంటే pdf ఫైల్స్. ఓకే, ట్యాబులర్గా డేటాను రిప్రజెంట్ చేయాలనుకుంటే దానికి డాట్ ఓకే XLSX ఎక్సెల్ ఫైల్స్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ వాటి ఎక్స్టెన్షన్ బట్టి స్టోర్ చేస్తాం. ఓకే, మన అవసరాన్ని బట్టి ఆ డేటాని ఆ ఫైల్లో ఆ ఫార్మేట్లో స్టోర్ చేస్తాం. ఓకే, సో ఇలా ఏ ఫైల్ అయినా సరే మన కంప్యూటర్లో స్టోర్ అవ్వాలి, ఎక్కడైనా సరే పర్మనెంట్గా స్టోర్ అవ్వాలి, క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో స్టోర్ అవ్వాలి అంటే ఒక ఫైల్ రూపంలోనే స్టోర్ చేయగలం. ఓకే, అండ్ ఎవ్రీ ఫైల్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైప్. దాని టైప్ అనేది అది ఎలాంటి ఫైలు అని చెప్పేది ఈ .txt, .pdf. ఓకే, ఈ ఎక్స్టెన్షన్స్ అంటారు ఫైల్ ఎక్స్టెన్షన్. ఓకే, సో ఎలాంటి డేటా ఆ ఫైల్లో స్టోర్ అవ్వాలి, ఆ ఫైల్ ఎలా స్టోర్ అవ్వాలి మన కంప్యూటర్లో అని చెప్పేది ఈ ఎక్స్టెన్షన్స్ అనమాట. సో .txt, .slx, .ppt. అలాగే మన పైథాన్ కోడ్, ఇది పైథాన్ కోడ్ కదా, పైథాన్ కోడ్ అని చెప్పడానికి పైథాన్ ఫైల్స్లో స్టోర్ అవ్వాలి. ఓకే, ఎప్పుడు పైథాన్ ఫైల్ అవుతుందంటే దాని ఎక్స్టెన్షన్ .py అని ఉన్నప్పుడు పైథాన్ ఫైల్, దాని ఎక్స్టెన్షన్ జావా అంటే అది జావా ఫైల్ అని. ఓకే, సో మనం పైథాన్ కదా నేర్చుకునేది, సో ఇట్స్ ఏ .py ఫైల్. సో ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేయాలి, దాని పేరు ఏంటంటే మై ఫస్ట్ యాప్ అని పెడతాం. ఓకే, యూ కెన్ సీ పైథాన్ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. ఓకే, సో let me move under this one. ఓకే సారీ, సో ఇక్కడ క్రియేట్ అయింది పైథాన్ ఫైల్. ఓకే, ఈ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ని ఫస్ట్ మర్చిపోండి. ఓకే, దట్ విల్ బీ కన్ఫ్యూజింగ్. సో ఇక్కడ మై ఫస్ట్ .py ఫైల్, ఇక్కడ మనం పైథాన్ కోడ్ని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నాం, రైట్ హ్యాండ్ సైడ్లో కోడ్ రాస్తున్నాం. ఓకే, యూ కెన్ సే ప్రింట్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నాం అంటే .py ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం. రైట్ హ్యాండ్ సైడ్లో ఆ .py ఫైల్, ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ ఓపెన్ అయిన ఫైల్లో మనం కోడ్ రాసాం, దిస్ ఈజ్ కోడ్. ఈ రాసిన కోడ్ని ఇప్పుడు రన్ చేయాలి. ఎలా చేస్తాం, ఇక్కడ చూసారంటే రన్ బటన్ ఉంది, రన్ మై ఫస్ట్ ఓకే యాప్ .py. ఇది ఒక వేలో రన్ చేయొచ్చు, ఆర్ ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేసి రన్ మై ఫస్ట్ యాప్ అనొచ్చు. ఓకే, 2 వేస్లో ఎలాగైనా చేయొచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు డూ ద ఫస్ట్ వే. చూసారా, ఈ ఫస్ట్ వేలో ఇక్కడ రన్ చేయగానే ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి దాని అవుట్పుట్ మీకు ఇక్కడే కనిపించింది. సో ఈ ఐడి యూస్ చేసి 3 పనులు చేస్తున్నాం ఇప్పుడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నాం, రైట్ హ్యాండ్ సైడ్లో కోడ్ రాస్తున్నాం, రాసిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఎగ్జిక్యూట్ అయిన అవుట్పుట్ని ఇక్కడే చూస్తున్నాం. సో ఇన్ని ఫీచర్స్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటారు. దిస్ ఈజ్ నాట్ ఎ రన్ టైమ్ ప్రొడక్షన్ ఎన్వైర్న్మెంట్. ఓకే, ఇట్స్ ఎ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్, డెవలపర్ కోసం ఓకే బిల్డ్ చేసిన ఎన్వైర్న్మెంట్ కాబట్టి దీన్ని డెవలపర్ ఎన్వైర్న్మెంట్ అంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ సెటప్. In the next class we will see how to start writing code in Python with different concepts. Okay, thanks.